సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన కూలీ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ సుమారు 350 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ వంటి స్టార్లు నటిస్తున్నారు. లోకేష్ కనగరాజు సినిమాలంటే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కి ప్రసిద్ధి. కూలీలో అంతకు మించి ఉంటాయని యూనిట్ చెబుతోంది. ఆగస్టు 14న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్, గ్లింప్స్, టీజర్ అంచనాలను మరింత పెంచేశాయి. ఇటీవల వదిలిన మోనికా సాంగ్ ఇంటర్నెట్ను ఊపేస్తోంది. ఇదిలా ఉంటే ఆగస్టు 14న కూలీ చిత్రానికి పోటీగా వార్ 2 కూడా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే రెండు పెద్ద చిత్రాలు ప్రమోషన్లలో పోటీ పడుతున్నాయి. అయితే కూలీ టీం చేసిన ఓ ప్రయోగం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగిన కూలీ టీం అమెజాన్ డెలివరీ బాక్సులపై మూవీ పోస్టర్లను ముద్రించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అమెజాన్ డెలివరీ బాక్సులపై కూలీ పోస్టర్లను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి యూనిక్ ఐడియా అసలు మీకు ఎలా వచ్చింది? వాట్ అన్ ఐడియా సర్జీ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అమెజాన్ బాక్సులను వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అసలు ఎలాంటి ఐడియా వచ్చినందుకు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నామంటున్నారు. అమెజాన్ బాక్సులపై కూలీ పోస్టర్లను ముద్రించడం, వాటిని కస్టమర్ల వరకు చేరవేయడం అన్నీ ఒక వీడియో తీసిన మేకర్స్ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమెజాన్ బాక్సులపై ప్రచారం చేస్తున్న తొలి ఇండియన్ సినిమా కూలీ అంటూ అందులో గొప్పగా చెప్పుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కూలీ టీంను అభినందిస్తున్నారు. ఇలాంటి ఐడియాతో వచ్చినందుకైనా ఆ సినిమా చూస్తామని అంటున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ప్రమోషన్స్తోనే అదరగొడుతున్న ఈ మూవీ విడుదల తర్వాత ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలని రజనీ ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా ఉన్నారు. ఇదిలా ఉంటే నాగార్జున ఈ మూవీలో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లో కనిపించనున్నారట. తన కెరీర్లో ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు నాగ్. ఓవైపు రొమాంటిక్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు భక్తిరస చిత్రాలతో మెప్పించడం ఆయనకే చెల్లింది. కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడూ ముందుండే నాగ్ ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నారు. ఒకే ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ పాత్ బ్రేకర్గా నిలిచారు. 60+ వయసులోనూ ఇప్పటికీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏకంగా విలన్గా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. నాగార్జున ఇటీవలే కుబేరా సినిమాతో ధనుష్తో కలిసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇప్పుడు కూలీ చిత్రంతో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగ్ సైమన్ అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారట. అది కూడా మెయిన్ విలన్ రోల్. ఇప్పటికే రిలీజ్ అయిన నాగార్జున ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. గ్లింప్స్లో స్టైల్గా జూలు విదిలించుకుంటూ వచ్చే షాట్ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో లేటెస్ట్గా సినిమా నుంచి మరికొన్ని కొత్త పోస్టర్లు బయటకొచ్చాయి. ముఖ్యంగా నాగ్ తన ప్రెజెన్స్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. హారర్ బ్యాక్డ్రాప్లో వైట్ అండ్ వైట్ షూట్లో ఉన్న నాగ్ లాంగ్ హెయిర్, గడ్డం, మీసాలతో స్టైలిష్ విలన్గా కనిపించారు. చేతిలో సుత్తి పట్టుకోవడం, డ్రెస్పై రక్తం మరకలు చూస్తుంటే ఆ సీన్లో ఎవరినో చంపినట్టు తెలుస్తోంది. అలాంటి పరిస్థితుల్లోనూ నవ్వుతూ ఉన్నారంటే సినిమాలో ఆయన విలనిజం ఎంత క్రూయల్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్న టాక్ వస్తోంది. కూలీలో కీలక పాత్ర పోషించిన శృతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైమన్ రోల్ గురించి మాట్లాడుతూ నాగార్జున అద్భుతంగా నటించారని, ఆయన చూసి షాక్ అవుతారన్నట్టుగా చెప్పారు. ఆయనకు అందరూ సూపర్ ఫ్యాన్స్గా మారిపోయారని తెలిపిందామె. నాగ్ గతంలో 1992లో అంతం అనే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. 33 ఏళ్ల తర్వాత మళ్లీ కుబేరా చిత్రంలో కాస్త గ్రే షేడ్స్ ఉండే క్యారెక్టర్లో అలరించారు. ఇప్పుడు కూలీ మూవీలో విలన్గా సర్ప్రైజ్ చేయనున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రం తెరకెక్కుతోంది. రజనీకాంత్, నాగార్జున, శృతి హాసన్లతో పాటుగా ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, అమీర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్లో మెరిసింది. ఇక ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తెలుగులో హైప్ క్రియేట్ అవ్వడానికి రజనీకాంత్తో పాటుగా నాగ్ కూడా మెయిన్ రీజన్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కూలీ గురించి డిస్కషన్ వస్తే వెంటనే నెట్టింట సైమన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చేస్తుందంటే సినీ ప్రియులు ఈ పాత్రను బిగ్ స్క్రీన్ మీద చూడటానికి ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేది అర్థమవుతోంది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కూలీ విడుదలకు రెడీగా ఉంది. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ సేల్ కూడా మొదలైంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా బుకింగ్స్ భారీగా నమోదవుతున్నాయి. రజనీకాంత్ గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా కూలీ తమిళ వర్షన్ అత్యధిక వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లోకేష్ కనగరాజు దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో అంచనాలైతే భారీగా ఉన్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన అన్ని సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో ఆయన సినిమాటిక్ యూనివర్స్ను ఇష్టపడేవారు ఎక్కువ మంది అయిపోయారు. ముఖ్యంగా ఏ సెంటర్ ప్రేక్షకులు లోకేష్ సినిమాటిక్ వరల్డ్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ జోనర్లోనే రాబోతున్న కూలీ సినిమాకు క్లాస్ ఏ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అదే విషయం నార్త్ అమెరికాలో నమోదవుతున్న ప్రీ సేల్ను చూస్తేనే అర్థమవుతోంది. సినిమా విడుదలకు ఇంకా దాదాపు 10 రోజుల సమయం ఉంది. అప్పుడే $1 మిలియన్ వసూళ్లు నమోదు చేసింది. $5 మిలియన్ వసూళ్ల టార్గెట్తో ఓవర్సీస్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా విడుదలకు ముందే ప్రీ సేల్ ద్వారా కనీసం 2.5 మిలియన్ల వసూళ్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల వర్షన్లు ఓవర్సీస్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో అన్ని భాషల ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి అక్కడ భారీ ఓపెనింగ్స్ నమోదు కాబోతున్నాయని రజనీకాంత్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. లోకేష్ కనగరాజ్ గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా మరో రేంజ్లో ఉంటుందని ప్రమోషన్స్ సమయంలో మేకర్స్ పదే పదే చెబుతూ వచ్చారు. కూలీ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ ఇచ్చిన సంగీతం మరో హైలైట్గా నిలుస్తోంది. సాధారణంగానే లోకేష్ కనగరాజ్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో అనిరుద్ ప్రాణం పెట్టి మ్యూజిక్ చేశాడు కనుక అంతకు మించి ఉండడం పెద్ద విషయం ఏమీ కాదంటున్నారు. లోకేష్ కనగరాజ్ ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. తన అభిమాన స్టార్ను డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో లోకేష్ తన సత్తా చాటి ఉంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తెలుగులో కూలీ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసిందని డైరెక్ట్ తెలుగు సినిమా స్థాయిలో విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కూలీ సినిమా జోరుగా బాక్సాఫీస్ వద్దకు దూసుకొస్తున్న సమయంలో బాలీవుడ్ మూవీ వార్ 2 రజనీకాంత్ ఫ్యాన్స్కు కొంత ఆందోళన కలిగిస్తోంది. హృతిక్ రోషన్ హీరోగా, ఎన్టీఆర్ ముఖ్య పాత్రలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14న విడుదల కాబోతోంది. కూలీ విడుదల రోజే వార్ 2 రిలీజ్ ఉన్న కారణంగా ఖచ్చితంగా ఓపెనింగ్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. తెలుగులో ఎన్టీఆర్ ఉన్న కారణంగా వార్ 2కి సాలిడ్ ఓపెనింగ్ రావడం అనేది పెద్ద కష్టం కాదు. ఇక తమిళనాట వార్ 2ను ఖచ్చితంగా కూలీ డామినేట్ చేయడం ఖాయమంటున్నారు. బాలీవుడ్లోనూ వార్ 2 డామినేషన్ కనిపించబోతోంది. మొదటి రోజు 2 సినిమాలు హోరాహోరీగా వసూళ్ల విషయంలో తలపడే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలి.